దీనికి ఒక ఇకమతి కూడా చెప్తాను. నేను ఏం చేస్తానంటే రేపన్నా ఇవాళ కరీంనగర్ పోయి షాపుకు పోయి సరుకు దీనిని వస్తా. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని కోరుకుంటున్నా. ఫ్రెండ్స్, మన డైలీ వీడియోలో మళ్ళీ వచ్చేసిన ఈరోజు ఈరోజు ఏం చేపలు పడితే చూద్దాని. ఒకటైతే మాత్రం ఇక మన వలలు కర్రెగాని అని ఇలా సర్పు అయితే పోసుకొని వచ్చిన. దీని సరుపుని ఎలా పోతానో దానిలో ఎలా వలలు తెల్లగైతే చూస్తాను నేను. ఓకే ఫ్రెండ్స్, వలల కాడికి అయితే పోదాం. ఈరోజు చేపలు ఏ పడబడితే చూద్దాని. ఓకే ఫ్రెండ్స్, దయచేసి ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మన వల్ల కాడికి అయితే పోదాం. చేపలు ఈ రోజు ఎట్లా పడతాయో చూద్దాని. ఇదిగో దడ కొంచెం పెద్దగా ఎందుకు కట్టిందంటే మనకు లోపలికి పోతే అప్పుడు గాళ్ళు వచ్చినాయి కదా, గాడుపులు వచ్చినాయి కాబట్టి మనకి ఏర్పడటానికి ఇది పెద్ద కట్టుకున్నా అన్నట్టు దడ. ఈ సరుపు అయితే వెనక పెట్టుకుందాం. ఓకే, ఈ వలలు చెయ్యిద్దాం. ఆ వలలు ఎత్తుదాం. 2 కట్టు ఉన్నాయి, 2 కట్టు చెయ్యాలి. 2 కట్టు చేద్దాం. ఒక కట్టు 3 కట్టలు వేసిన నేను. ఎన్ని వాడి చూసుకుంటూ పోదాం. మరి ఏమైనా పడితే చూద్దాం. దడం లేవాడితే లూజ్ అవుతాయి అన్నాడు. దడం లేవటాక ఇవ్వాలని ఎక్కుతాను. దడను ఇట్లా లేవాట అనుకో, అది అటు జరుగుతుంది, లూజ్ అవుతాయి. ఇట్లయితే టైట్గా బిర్రుగా ఉంటాయి. ఈ నుండి మాత్రం చూసుకుంటూ పోదాం ఫ్రెండ్స్. బోడి పడ్డది ఇక్కడ ఒక్కటి, అత్తనే ఒక్కటైతే బోడి పడ్డది. దానికి గరక అయితే తట్టడి పెట్టుకున్నది. దీని తల్లి చూడు, గరక పెట్టుకున్నది. నిన్న ఫ్రెండ్స్ వీటిని మాత్రం ఒక 4 సాయంత్రం 4 పాపులెట్లు తీసుకపోయినా. సిల్వర్ కలర్ నీ వరకు వీడియో చూసిన చూడు, ఆ కవర్ చూసిన రాకి దీన్ని రాకిన ఫస్ట్ రాకి ఆ కాట్లు పెట్టి ఉప్పు కారం అన్ని మసాలా పెట్టి అంత కథం సిల్వర్ కవర్ చుట్టి ఒకటి మన బుగ్గలైన కాల్చేది ఒకటి మిషన్ కొనుకొచ్చిన అన్నట్టు. ఆ మిషన్ అయినా పెట్టి కథం కాల్చిన మాచేదన్నా వేడి వేడిది పొద్దుకి ఆ బుగ్గల కడుక్కుంటే మంచిగా ఆ పొద్దుకినాకనే ఆ మంటగా అయినట్టు అనిపించింది. అందులో మన ఇస్త్రీ పెట్టే ఎట్లా హీట్ అవుతుందో ఆ బొగ్గులు పోసి అందులో అగ్గేసి కొంచెం అంటి పెట్టినాం అనుకో, అగ్గే కొద్దిగా అంటుకున్నాం అనుకో, అదే కథం రగులుకుంటుంది. సేమ్ ఇస్త్రీ పెట్టే లెక్క ఉంటుంది, తగ్గింత అంత ఉంటుంది బాక్స్. ఆ బాక్స్లో అడిగిడికి లైన్ వడబెట్టిన చేపల కథం మంచిగా అడగుతుంది. అవే కాలినాయి, అందులో మంచిగా ఉడికినాయి. తర్వాత మంచిగా తిని అంతా వండుకున్నాయి. అన్నం కూడా తినలే, ఇవేం పాపలెట్లు ఫ్రై చేసుకొని తిన్నా. కాల్చిన అన్నాడు బొగ్గులు అయినా. ఆ సిల్వర్ కలరు అవి మన సిల్వర్ కలర్ ఉంటుంది. ఎవరు వీడియో చేసిన చుట్టి పెట్టి అన్నాడు. ఉప్పు కాట్లు పెట్టి అది ఉప్పు కారం అన్ని రాసిన. కానీ ఏముందంటే ఏమన్నా మజా ఉంది దానికి. నూనె బీనె ఏం పెట్టలేదు, నిమ్మకాయ వండిన అంతే. ఉప్పులా ఆ కారం ఉప్పు అవన్నీ కలిపినాక అందులో నూనె పోయలే, నిమ్మకాయ వండిన. ఆయిల్ లేని ఫుడ్ మస్తుంది. దానికి అదే కాదు, చికెన్ ముక్కలు అన్నీ కాల్చుకోవచ్చు, ఏదైనా కాల్చుకోవచ్చు. కానీ నేను అవన్నీ ఏం కలవలేదు, చేపలే కాల్చుకుంటా నేను. రొయ్యకి ఇట్లా రొయ్యలు పడ్డప్పుడు రొయ్యలు కాల్చుకుంటా, చేపలు కాల్చుకొని తింటా అన్నట్టు. నాకు చాలా అండుడు కన్నా కాల్చుకొని తింటే చాలా ఇష్టం అనిపిస్తుంది. మంచిగా ఉప్పు కారం పెట్టి కాల్చుంటే బాగా మంచిగా అనిపిస్తుంది నాకు. ఇది లగా చిక్కుతుంది మన ఇవి మన వాల్గో రవ్వ పడితే ఎగితే చూసినావా, ఆ రకం ఇంగుతున్నాయి. అవి అంత బలంగా ఉన్నాయి. ఈ రవ్వులు ఏడవినాయో కానీ కొట్టుగా గిలగిల వరుసత్తనం పాడాయి. అవి చూడు ఇప్పుడు వాడతలేవు, నీళ్ళు దియంగానన్నా ఖచ్చితంగా లేస్తాయి, పడతాయి. ఓహో, నీళ్ళు దియంగానైతే బ్రహ్మాండంగా చేపలు పడతాయి. ఈ పాపులెట్లు కూడా మన చేతి వలలు ఉన్నాయి కాబట్టి చేతి వలలు ఎక్సలెంట్. మన చేతి వలలు ఒకసారి మనం పాపం కామెంట్ పెట్టారు వాళ్ళు, అన్న నెంబర్ అని కానీ కరిమల్లా మన షాప్లో దొరుకుతాయి అవే వలలు. సేమ్ రేటు కూడా తక్కువ రేటు, సూపర్ ఉన్నాయి వలలు. ఒకసారి నేను ఆ వల్ల దుకాణంలో పోయినాక నేను వీడియో పెడతా చూడండి. ఎక్సలెంట్. ఎన్ని సైజులు ఉన్నాయంటే నీకు నచ్చిన ఇదే టాంకుస్ ఒకటే పోలక ఎంత తెలుసా, 3 నంబర్లు ఉన్నాయి, 2 నంబర్లు ఉన్నాయి, 4 నంబర్లు ఉన్నాయి, 1 నంబర్లు కూడా ఉన్నాయంటే అది మాటలు కాదు. ఖతర్నాక్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. ఏ నెంబర్ కావాలంటే ఆ నెంబరు వలలు ఎక్సలెంట్. నీళ్ళు దియంగా మన ఒకటి వల అయితే తెచ్చుకున్నాం. తక్కువ రేటే అన్నాడు కానీ అయితే రేటు చెప్పలే నాతో, తక్కువ రేట్ అన్నాడు. ఎందుకంటే ఎక్కడ మనం తీసుకున్నా కంటే మన ఆ ఊరి కాడ తీసుకున్న కంటే దీడ తక్కువ ఉన్నట్టున్నది. నీకు ఇట్టపో అన్నాడు. నేను కంపల్సరీ నేను ఆ వల పోయినప్పుడు నేను తప్పకుండా మీ కొరకు వీడియో చేస్తాను. నేను ఆ రేటు కూడా చెప్తాను నేను త్వరలో. ఇది ఈ కొత్త సంవత్సరం అయిపోయినతోనే నేను అడిగి పోతా వలకు. ఎందుకంటే ఇక్కడ నీళ్ళు కూడా పెడితే నాకు అవసరం, అత్యవసరం వీటితోని.
అప్పటికి అప్పుడు మాత్రం కంపల్సరీ అవే నేను పొద్దున్నాక చేపలకు వస్తా, అవి అప్పుడు కొనుకొచ్చుకుంటా వీడియో పెడతా. ఇక్కడ ఒకటి పడ్డ దగ్గర దగ్గరనే పడ్డాయి కానీ నిన్న అయితే ఓ 10 కిలో పడ్డ చాలు, ఎందుకంటే షికారి బాగా తక్కువ నడుతుంది కాబట్టి మనం ఎక్కువ ఆశపడ అవసరం లేదు. డౌన్ ఉన్నది అయ్యేటప్పుడు బాగా పడతాయి, మొన్న దాకా మనకి ఎట్లా పడ్డాయి, మస్తు పడ్డాయి. ఒక 10 కిలో పైన పడాలి, జర పైన పడితే 10 కిలో పైన పడితే 5-6 వందలు వచ్చినా చాలు. కానీ బొమ్మె పిల్ల అయితే ఏమున్నది అనుకుంటున్నావు, విపరీతమైన పిల్లు ఉన్నది కానీ మొత్తం చెట్లున్నాయి. ఆ చెట్ల కింద వస్తున్నాయి, మొత్తం చెట్ల కిందనే ఉన్నాయి చేప మొత్తం. అన్ని పిచ్చెట్లు అవి ఇవి మనం మశాన పడని, వీటిని ఏం చేయలేము మనం. నీళ్లు దిగదాకా, అయ్యో ఎక్కదాకా నీళ్లు దిగదాకా మనం ఏం చేయలేము. కొన్ని నీళ్ళు దిగినాయి అనుకో, ఆహా బ్రహ్మాండంగా పట్టచ్చు. ఒక వాలుగా పడరాదని, వాలుగా చల్లగా ఉన్న రోజు ఒక వాలుగా పడాలి అసలు ముఖ్యంగా, ఎందుకంటే ఖతర్నాక్ సైజు ఇది. దీన్ని పడితే ఓనే పోదు వాలుగా, జబర్దస్త్గా అవుతుంది వాలుగా అయితే, డౌటే లేకుండా. అమ్మా చెట్టు వచ్చినావు ఏంది, దగ్గర పడ్డాయి ఫ్రెండ్స్. ఇది తోటి ఇంకోటి కిందనే పడ్డది, నిన్నే దీన్ని తీసినాక చెప్తా. ఇది సట్కా, ఇగో సట్కా అంటే ఎంత సైజ్ అంటే ఇది 125 సైజుకి అయితే ఖతర్నాక్ పడుతుంది ఫ్రెండ్స్. 125 ఎత్త అనుకుంటే ఎత్తలేను, వాస్తవంగా ఏంటంటే ముళ్ళైనే ఉన్నది, వేయలేదు. ఎత్త ఖతర్నాక్ పడతాయి కానీ నేనే వేయలే. నిన్న వేసేవారు పొద్దుకింది వేరే 114 నెంబర్లే 3 కట్టలు వేసిన. నిన్న కొంచెం డౌన్ అయ్యే వరకు నాకు నచ్చలే, శ్రీరామ్ అనుకున్నా కానీ, కాకపోతే వేసి ఉంచాలి. వేసి ఉంచితే ఎటు పోతాయి అవి, చెడిపోతాయి అవి. ఎత్తంగా కోస అన్నట్టు కానీ ఒక కండ్రాయి తెంపిన ఫ్రెండ్స్. ఇది 3/4 కిలో ఉన్నాయి చూడు, పెద్ద పోతు. ఇట్లాంటి పోతులు పడాలి, ఇట్లాంటివి పడితే మనకు బత్త అవ్వాలి, ఏ అంగడి. ఇంకొకటి దగ్గర చూడు, ఇన్నే ఇట్లా ఎగిన వాళ్ళని అనుకున్నా. నిజంగా చెప్పాలి మీతో కానీ, నేను వాళ్ళుగా అన్న చూడు, నేను వాళ్ళుగా పడ్డది కావచ్చు అని ఆశపడ్డ ఘోరంగా. అదే ఇట్లా ఎందుకంటే 2 ఉంటే మనకు ఓలు ఏం చెప్తాయి అంటే గిట్ట అంటే జర సట్ వస్తుంది అన్నట్టు, మన ఇది బ్రేక్ వేసి బండి నొక్కినట్టుగా అంత సట్ వచ్చింది, బాగా సట్ వచ్చింది. కొంచెం సట్ వస్తేనో ఇదే పడ్డది, బురక పడ్డది అని మన ఆలోచన ఉండు. అది కాదు, ఇది ఎట్లా అంటే మన గట్టిగా 2 ఉన్నాయి కదా, 2 ఉండే వరకు సట్టు బాగా వచ్చింది అన్నట్టు. సట్టు వచ్చే వరకు వాలుగా పడ్డది కదా అనుకున్నా, అది చూసిన వాళ్ళకి చెప్తా అనుకున్నా. నేను అందుకే సౌట్ ఎక్కున్నావా, కానీ నా నమ్మకంగా వాళ్ళుగా అనుకున్నా, కాదు వాళ్ళుగా వల్లే. అది వాళ్ళుగా బురక తింటానికి వచ్చి పడుతుంది అనుకుంటే పల్ల. ఇదే కొద్దిగా వేసుకుందాం, ఇదే కడకే ఇది కానీ బాగా లోతుంటుంది, మామూలుగా ఉంటుంది. ఇంకా నిన్నను అటు ఇంకా కడకేసిన బాగా, గరక బాగా తట్టి నిన్న, అవి ఎత్తేవారు మస్తు లేట్ అయింది. ఇంకోటి దగ్గర పడట్లేదు, ఇంకోటి కూడా పడ్డది. ఇంత దగ్గర పడ్డాయి అంటే మనకి ఎంత గ్రేట్. ఈ పోషన్ అక్కడ దాకా ఉండాలి కానీ ఖచ్చితంగా 20 కిలోలు ఖచ్చితంగా ఎత్తా. ఇగో వస్తుంది, మగు వస్తున్నది పైననే వచ్చింది. ఇట్లా దగ్గర పడితే బాగుండేది. ఇది మొత్తం తెల్ల దారం కాడ చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ పడేది ఇది కరెక్ట్గా తెల్ల దారం కాడ, అంటే కొద్దిగా అయితే పైకి లేచిపోవన్నమాట. అదే మన పెద్ద చేప ఇట్లా ఒగ్గర గిర పడితే ఆగది మనం, ఎందుకంటే కుచ్చులు బాగుంటాయి ఓకే, కానీ ఇక్కడ మధ్యలో ఈ ముడి కాడ ఏమన్నా తాకింది అనుకో, అది ఏం చెప్తుంది అంటే పట్టుక వల కొడుతుంది, అక్కడ ఆల్రౌండ్ వలుగుతుంది. పెద్ద చేప కాదు ఇక, అది మధ్యలో నుండి అటు కిందికి పడ్డది అనుకో ఖచ్చితంగా ఎట్టే ఫ్రెండ్స్ ఎటు పోదు చేప. ఇంకా ఇక్కడ మనం పచ్చదారం కాడ పడ్డది అనుకో, ఇక అది ఎటు పోనట్టు, ఇక అది మనకు లక్క అన్నట్టే. మళ్ళీ నేను వలలో ఇది లూజ్గా వచ్చిన ఫ్రెండ్స్ చూడండి, చాలా లూజ్ వచ్చింది. ఎందుకంటే వాలుగలు ఇట్లా కడపంటే ఎత్తా, వాలుగలు కానీ బురకలు కానీ అట్టిగా నాకు ఇట్లా అంటేనే గాలం అతికినట్టు అతకాల గంతే చేప. అందుకే నేను కట్టుడు లూజ్ పెడతా. ఇంకోటి కూడా పడ్డది వెనుక, మనకు అటుకైనా ఇట్లా అంటే చేతు తెలుపుతుంది అన్నట్టు. ఆల్రౌండ్ పడ్డది అక్కడ. ఎస్, అక్కడ బిండకాడ గుస్తాంది చూడండి, నీళ్ళల్లో ఊగుతాను. అయితే వలలు లూజ్ కడతా అన్నట్టు. నేను దొడ్డు వలలు తెచ్చిన మంచిదే కానీ లూజ్ ఎత్తా బాగా. ఏ చేప పడ్డా కానీ ఖచ్చితంగా పడుతుంది.
తలిగిందంటే ఇది పైన పడ్డది చూడండి. ఇది పైననే ఇగో పైన పైన ఆగు పైన పైన సర్ది బాగాలేసింది ఫ్రెండ్స్. అందుకొరకే నిన్న దీన్ని చేపను మొత్తం ముక్కలు చేసి ఎల్లిపాయలు కారం పొడి దంచి రాసి వేసిన ఇక నేను వాస్తవంగా. ఎందుకంటే ఈ ముక్కు దగ్గర పడ్డది నాకు జర ఇవాళ కొంచెం కంట్రోల్కి వచ్చింది. సర్ది లేవపో కానీ కొంచెం నైట్లో మొన్న పార్టీ నడిచింది. ఆ పార్టీ కాడి వైపులో కథం అది అయిపోయింది, మొత్తం ఘోరం అయిపోయింది. ఈ రాత్రిపూట తిరుగుడు కూడా కూర. ఇంకోటి పడ్డది ఫ్రెండ్స్, ఇంకోటి పడ్డది. నేను ఏ నుండి సీరియల్గా తీసుకొస్తానంటే ఇది ఉన్నది. అవ్వ పోతుందా ఈడొకటి ఇంకొకటి అక్కడ ఒకటి ఉన్నది, దగ్గర పడ్డాయి. వావ్, ఇలా పడడంటే బెస్ట్. నిన్న వల్ల ఇట్లా అంటే చూడు ఎందుకు పడతానంటే నిన్న సాయంత్రం వేసినా కదా, ఎత్తేనే చేప పడుతుంది అన్నది మనకు అర్థమైపోయింది ఆటోమేటిక్గా. అవునా కదా, మన వలలు ఎత్తేనే పడుతుంది అన్నట్టు. నిన్న ఉంచిన వలలు తెల్లారెత్తిన పడలే. ఈ రేపు చూడు, రేపు ఎక్కువ పడాయి. రేపు చూడు ఇదే పొజిషన్లో వలలు రేపు ఎత్తుతాయి, వీటిని రేపు తక్కువ పడుతుంది అన్నమాట. సాయంత్రం ఖచ్చితంగా స్టే చేయాలి. సాయంత్రం చేసి బొమ్మెగాలలో 20 గాలాలు పెడతా. ఒకటి మనం ఆ రోజు పెడితే పోయింది అది. అట్లా కాకుండా మనం ఏం చేద్దామంటే అవి ఎట్లాగో ఇట్లా కట్టె వాద్దాం అంటే ధైర్యం అది కదా, ఓ బెండ్లు కడతా, కట్టెకొక్క బెండు కడతా. ఇలాంటి బెండు కట్టింది అనుకో, ఎక్కడికి పోతున్నా కానీ అది తేలే ఉంటుంది కదా బెండు, ఇంతప్పుడు బెండు ఇక చూస్తా, అట్లయితే తెలుస్తుంది. అక్కడ ఒకటి అయితే పడ్డది, మళ్ళీ ఒకటి దగ్గరనే ఉంటుంది. అది బాగుంది గుడుగుడు. ఇక్కడ ఇంత దగ్గర అంటే సీరియల్గా పడ్డాయి. సీరియల్గా అంటే ఇవి ఇప్పుడు దాదాపు 3 కిలోని పడ్డట్టే మనకు. 3 కిలోలు పడ్డట్టే. ఈ సైజు బరాబర్ సైజు కాబట్టి అటుకి నచ్చింది. జర సైజు కాకపోతే ఒక కండ్ర తెప్పవలసి వస్తుంది, లేకపోతే మనకు అది లేదా గన్ను, మన గన్నుతో తీయవలసి వస్తుంది, అంతే కదా. అయ్యో ఇంకోటి కింద అక్కడ. అరే ఇవన్నీ పడ్డాయి ఎందుకు, మనకు ఒక మంద వచ్చింది ఇటు మొక్కనేది. ఇది మందే ఇగో. అమ్మా ఆడోటి మళ్ళీ ఒకటి లేచింది. నిజంగా ఫ్రెండ్స్, నేను దగ్గర ఇంత కొడితే 2 బెండ్ల దూరాలనే టక మామూలుగా పడతలేవు. మరి నేను పడే అనుకుంటాను, పడకుండా లేచింది ఇంకోటి. ఇంత దగ్గర పడ్డాయి. సూపర్ అంటే సూపర్ పడ్డాయి చేపలు. ఇంకోటి కూడా వెనక వెనుక. అయ్యో ఇట్లా పడాలి చేపలు పడితే ఫ్రెండ్స్, మస్తు మజా వస్తుంది. ఒకప్పుడు రవ్వులు గిట్నే పడ్డాయి, రవ్వులు ఇలానే పడ్డాయి బాగా. ఇంకోటి విగ్గుతుంది. ఈ సంవత్సరం నీళ్ళు తీయదాకా ఇవే ఫ్రెండ్స్, మనం రవ్వులు అయితే పట్టలేము. ఇవి పడే కూడా ఇప్పుడు అందరం మాకు ఇక్కడ చేపలు రవ్వు దొరుకుడే మహా కట్టంగా ఉంది. రవ్వ అయితే అస్సలు పడదు. ఇక అది ఏం పడ్డాయ్యా, 100 నెంబర్ ఎత్తే 2, ఆ 100 నెంబర్ వారికి ఎత్తి చూసాను నేను. మొన్న వీడియో పెట్టినా కదా, 2 ఒకటి మెరిగి ఒకటి రవ్వ పడ్డది. అవి పడాయి కాబట్టి ఇవి పడితే నాకు కైకిలు పడతాను కంపల్సరీ. 1000, 1200, 1500 వస్తాయి. వచ్చినాడు 500 కూడా వస్తున్నాయి. అట్టికైతే పోతలేను ఇంటికైతే. తప్పకుండా నాకైతే మీ దీవెన వలంగానైతే నేను రోజు 1000 రూపాయలు, 1200 ఖచ్చితంగా పోతుంది. చేపలు అయితే పడతాయి, నాకైతే 10 రూపాయలు వస్తున్నాయి. ఇంకోటి ఇగో దగ్గరనే ఇక చూడు అట్ట. ఇగో ఇంత దగ్గర ఈడోటి మళ్ళీ ఆడోటి పడ్డాయి. ఇంత మన పరకలు పడ్డట్టు పడ్డాయి అంటే సూపర్. అమ్మా ఇది కొంచెం టైట్ వస్తుంది కానీ అయినా పర్వాలేదు, తోస్తానా. వీటితోని మనం ఇవి వేసుకుంటే మాత్రం అట్టిగానైతే ఇంటికైతే ఓడి ఉండదు, కైకిలు అయితే పడుతుంది కాబట్టి ఇవి వేసుకున్నాయి ఉన్నది. ఇప్పుడు రవ్వులాషకు పోతే నేను 4 రోజులు పోయినా, 4 రోజులు పోతే 2 బురకలు పడితే అట్టిగానే నేను ఇంటికి అవి కాల్చుకున్నా తప్ప ఏం చేయలేదు. ఇవి వేసుకున్నాయం కదా కడపండి, ఇంత మంచిగా మనకు కైకిలు పడ్డప్పుడు ఇవి 10 రూపాయలు వస్తానే అవి వేసుకున్నాయం కాబట్టి నేను అందుకొరకే ఇటు గడక దట్టిన మంచిగా ఎత్తున్నా. ఈడ పడ్డది. నాసు నట్టకు పట్టినంత జంబో. జంబో పడ్డది. జంబో అంటే అది మాటలు కాదు, ఇంకా కెళ్ళినారు ఉన్నది దీన్ని. అబ్బు నేను పైలంగా తీసుకోవాలి, ఎందుకంటే ఇక ఇంత పెద్దది వాడచ్చునా ఇది ఫ్రెండ్స్. దీనికి ఒక ఇకమాత కూడా చెప్తాను. నేను ఏం చేస్తానంటే రేపన్నా ఇవాళ నా కరీంనగర్ పోయి షాపుకు పోయి
ఆ షాప్‌లో ఏం చేస్తా అంటే 9 వలలు. దీనికొచ్చే సైజు వలలు తెచ్చి మధ్యలో కడియేత్తా. కడపొంటేత్తా. చెడని, మునగని. చెడగొడతాయా? పడతాయి. ఇంత కడగొడతానే ఆ నెరువు వలలు ఇంత కడకేయాలంటే పండుకుంటాయి ఫ్రెండ్స్. అవి బాగా నెరుగుంటాయన్నట్టు. ఎందుకంటే మనకు ఇప్పుడు దాదాపుగా 12 ఫీట్ల ఎత్తు ఉంటదన్నది. 12 ఫీట్ల ఎత్తు అది ఏం చేత్తది అంటే ఇప్పుడు ఈడ ఎన్ని ఫీట్లు ఉంటది? 3 ఫీట్లు 3 ఫీట్లన్నరే ఉన్నది గంతే. ఇట్లా వంటది కాబట్టి వల కింద పంటే చేప పడది. ఇట్లా కొంచెం దీనికి తగ్గట్టే ఉండాలి. ఎంత అంటే 6 ఫీట్లు ఉంటే సరిపోతది. 6 ఫీట్ల వల ఉంటేనే ఇది తలగగలుగుతది. అందుకొరకే పొయ్యి 2 వలలు తెచ్చి కడిగేసి మునుగని, చెడని. ముస్తేనేమో మునుగని, చెడితే చెడని. ఆ 2 వలలు చేత్తా, కటి చేత్తా, కుచ్చి సీసం కట్టి పక్కన పండేత్తా. వాలుగలు కూడా జబర్దస్త్ పడతాయి. మనం ఏం చేయాలంటే జీరో వలలు తేవద్దు. జీరో వలలు తెత్తే ఒక్క దెబ్బకి తనకే తెగుతాయి. అయితే మనం కొంచెం దొడ్డు వలలు తెద్దాం. బాగా దొడ్డు కాకుండా దేట్ నంబర్‌లా ఏక్ నంబర్. ఏక్ నంబర్ సరిపోతదనుకుంటా మనకు కంపల్సరీ ఏక్ నంబర్ సర్రని ఎళ్తది. కొంచెం మీద కండ్ర లూజ్ పెట్టి కట్టామనుకో, నీ అమ్మ ఒర్రి పండాలి అది గంతే. ఇగో ఇది ఇది పడతాయి ఈ సైజు. ఇయాల పోతా కరీంనగర్ పోయి తేవాలని నేను ఈ చేపను చూసిన వాళ్ళు ఇప్పుడు ఆలోచన వచ్చింది. నేను కరీంనగర్ పోతా, వలలు తెత్తా, కడిగేత్తా, ఏత్తా. మనం కడ షికారు చేత్తన్నాం కాబట్టి ఈ షికారు కూడా చేయాలి మనం అంతే. దీన్నయితే ఎద్దాం ఫ్రెండ్స్. ఇది మాత్రం కిల్‌న్నర ఉంటది. ఇది నేను కెమెరాలో చిన్నగా కనపడుతుంది కావచ్చు గానీ సల్పే ఉన్నది ఇది. పెద్దగుంటది. జంబో ఇది నాకు రూ. 80 వస్తాయి ఫ్రెండ్స్ దీనికి కిలోకు. ఒక కిలోకి రూ. 80 ఉంటది దీనికి. ఇప్పుడు ఈ బురకలన్నీ పడ్డప్పుడు ఒక ఎత్తు, ఇది వాడు ఒక ఎత్తు. మనం దీన్ని నేను అసలు మాటల్లో పడి మర్చిపోయినా. ఏళ్ళు తెగుతానే ఇవి. తీసుకోవాలి. నేను పెట్టుకున్నదే వీటి కొరకు. నేను పెట్టుకున్నదే ఈ జంబోల కొరకు. ఎందుకంటే ఒక్కసారి నేను ఆ చేతి పెట్టిందనుకో తేలిగిట్టుంటాయి. మొన్న ఇళ్ళకెళ్ళి పడిన కుండి పురుగు వెళ్ళింది, కుండి పురుగు. సాయంత్రం పూట ఇట్లా పెట్టుకున్నా గంతే కుండి పురుగు ఇట్ట కొరుకుతాంది చేతిని. నేను తేలనుకోని భయం సడిల్లో నువ్వు వైకారికి నల్లకెళ్ళి కుండి పురుగు వెళ్ళింది. జెర్లు కూడా ఉంటాయి. అందుకొరకే నేను చూస్తాను దీన్ని. ఇదే కట్ అవుతుందంటే చూడరాదు ఎట్లా కట్ అయిందో. ఇగో ఇక్కడ మొత్తం కట్ అయింది. ఇగో ఫ్రెండ్స్ నేను ఈ యాక్షన్ కెమెరా తెస్తే మస్తు కనబడుతుంది. యాక్షన్ కెమెరా తెస్తా. ఈ కొత్త సంవత్సరంలో ఖచ్చితంగా పట్టుకొత్తా. అప్పుడు బ్రహ్మాండంగా ఉంటది. అది ఉన్నదనుకో నేను పొద్దున్న దాకా షికారు చేసేది కూడా ఇగ నా ఎంబడే ఉంటది కెమెరా. చిన్నగా ఉంటది కాబట్టి నా ఎంబడే ఉంటది కాబట్టి నేను అన్ని విధంగా చేస్తా. ఓకే ఫ్రెండ్స్, మీరు స్టాండ్ పెట్టేది కూడా చేయమని అంటారు కదా. ఈ కొత్త సంవత్సరంలో కంపల్సరీ చేస్తా. ఎందుకంటే నేను కొంచెం లేట్‌గా దిగుతాను కాబట్టి వచ్చే వరకు కొందరు దిగుతారు, కొందరు అత్తలేరు. సరిగ్గా కొందరు అత్తలేరు. ఆడ తీసేటోళ్ళు లేరు ఇగ. నేను కెమెరా స్టాండ్ ఫిట్ చేసుకోంగా మనం ఫిట్ చేసేటప్పుడు ఒకళ్ళు ఉండాలి తీయడానికి. వాళ్ళు దొరుకుతలేరు. ఎక్కినాక కనపడతారు, లేకపోతే పొయ్యి ముందర కలుపుతారు. అందుకే చెప్తలేను. కొత్త సంవత్సరం వరకు కొంచెం చలి తగ్గుద్ది కాబట్టి మళ్ళీ ఎత్తు వంపు గిట్టున్నది మా అడ్డ మంచిగా లేదు. నులుపు ఉంటది. కొన్ని నీళ్ళు దిగినట్టయితే అప్పుడు ఫ్రీగా చేసుకోవచ్చు. ఫ్రీగా చేంజ్ మంచిగుంటది. అప్పుడు చూస్తా నేను. ఓకే ఫ్రెండ్స్, ఇగ దీన్నయితే మాత్రం ఇద్దాం. అప్పుడు కొత్త సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా నేను యాక్షన్ కెమెరా తెచ్చుకుంటా నీళ్ళు దిగంగా. అప్పుడు చేపలు బాగా పడతాయి. చేపలు పడతాయి కాబట్టి ఖచ్చితంగా కెమెరా తెచ్చుకొని అది ఎప్పుడు డైలీ వీడియోలు అంటే ఇక మళ్ళీ ఊపుడే ఇట్లానే డైలీ వీడియోలు ఖచ్చితంగా పెడుతూనే ఉంటా. కానీ యాక్షన్ కెమెరా కావాలని కోరుకుంటాను నేను. ఆ కెమెరాతోనే అల్కా ఉంటుంది, 4K వస్తుంది, మస్తు ఉంటుంది అన్నట్టు. క్లారిటీ మంచిగా వస్తుంది. చేప కూడా పెద్దగా కనబడుతుంది. ఎంత ఉన్నదో అంత కనబడుతుంది. దీంతో నేను చూసిన ఇది మాత్రం టీవీలోనే చూస్తాను నేను. నా వీడియో కూడా నేను చూసుకుంటా టీవీలో. మంచిగా కనబడుతుంది కానీ కాకపోతే కొద్దిగా చేప చిన్నగా కనబడుతుంది నాకు. ఇక్కడ చూసుట కన్నా సెల్ల చూస్తే చిన్నగా కనబడుతుంది. ఇది మాత్రం ఖచ్చితంగా కిల్లర్ ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే ఇది ఎగురుతుంది అంటే నమ్మి పంటది. దీన్ని నమ్మద్దు. ఇట్లా నమ్మి పంటదని నమ్మద్దు. ఎందుకంటే ఒక కర్ర వేనం వస్తే కానీ కొడితే అని పరిశాన్ అవుతుంది. చూసినావా అంతా చుట్టుకున్నది అన్నట్టు. అటు ఇటు మలకవాడి దీన్ని కొంచెం తీసుడు లేట్ అవుతుంది కాబట్టి ఇది అన్నిటికేమో దీనికి భయపడవుతుంది ఖచ్చితంగా. మనం ఎంత రవ్వు పడ్డా వాలగబడ్డా భయపడ అవసరం లేదు. మనం భయపడం కానీ దీనికి భయపడాలి కంపల్సరీ. అది ఎందుకంటే దీనికి మన ఎట్లున్నాయంటే పరికంప లెక్క అన్ని ముళ్ళే ఉంటాయి. ఎటు తాకినా కిందికి వెళ్ళి ఎగిరినా మీదికి ఎగిరినా కానీ ఖచ్చితంగా పడుతుంది. నోట్లో అన్ని పనులే. ఈ నోట్లో ఎలు పెడితేనే కుస్తాయి. ఈ కన్నులో ఎలు పెట్టి ఒక్క ఏలు అయితే పెట్టినా కండ్రలు అయితే తెంపాలి తప్పదు. ఎందుకంటే ఇక్కడ మూతికానే పడ్డాయి. ఎన్ని గంటలు ఉన్నాయంటే 2 గంటలు ఉన్నాయి ఫ్రెండ్స్. 2 గంటలు అయితే తెంపేస్తాను నేను. ఓకే తెంపేసిన. ఇది తీయండి కానీ ఇక్కడ తట్టుకున్నది. ఓకే ఫ్రెండ్స్, ఇగో
సట్కా దీనికి మాత్రం మనకి 80 రూపాయల కిలో కిలోన్నర ఉంటుంది. 120 రూపాయలు వచ్చినట్టే. ఓకే. వెరీ గుడ్. చూసినావా అది అల్లేసినాక అట్లా చూడన్న స్టాండ్ ఎగుతుంది, అది ఎగిరిపోయి పడగొడుతుంది. ఓ ఇంకోటి కూడా పడ్డది, వెనక ఇంకోటి పడ్డది. ఇవాళ మాత్రం ఆహా మంచి షికారి సూపర్ అవుతుంది నాకైతే. నేను ఆ నుండి మాత్రం ఇది ఏడ కడి చేయకుండానే అత్తన్న ఫ్రెండ్స్. కటింగ్ అన్న ముచ్చటే ఉండదు సీరియల్గా, అక్కడ బెండ్ నుండి ఇక్కడ దాకా కటింగ్ అన్న ముచ్చటే ఉండదు. వెనక కూడా మల్లటి పడ్డది. ఇక్కడ మనకు అవి మన కొరకే వేచి ఉన్నాయి. అవో చూస్తాను రెండు ఒకటి కన్నా పడ్డాయి. రాజా రాజా ఇగో రెండు చూడండి, రెండు అంటే రెండు ఒక్కటే కడ ఇంత మంచిగా పడ్డాయి ఇవ్వాలంటే నాకు ఏం సంబరం అనిపిస్తుంది. బా అమ్మా సూపర్ అనిపిస్తుంది చేపలు. నేను భయపడుకుని వస్తానా, అయ్యే పడతాయా పడతాయా అనుకుని వస్తాను. ఎందుకంటే నిన్న డౌన్ ఉన్నది అన్నీ పడి మనకి 8 కిలోలే పడే, తక్కువ పడ్డాయి, చాలా తక్కువ పడ్డాయి. 8 కిలోల వల్ల అంటే 8 కిలోలు అంటే 400 రూపాయలు వచ్చింది నిన్న. ఏమంత రాలేదు, ఎప్పుడు నీకు అంత తక్కువ అయినా రాలేదు. 10 కిలోలు 500 అన్నా 500 పైన నుండి వచ్చేది. మొన్న పొద్దున సాయంత్రం అయితే బాగా పడేవి ఫ్రెండ్స్ చేపలు అయితే. పొద్దుగాల 2000 చిల్లర, సాయంత్రం 2000 చిల్లర. రోజుకు 5000 వచ్చినాయి. 4 రోజులు అయితే మంచిగా వచ్చినాయి. ఎందుకంటే అవి మనకు సాయంత్రం పొద్దున ఇవి జర ఎక్కువ పడాయి అన్నట్టు. రోజు 50 కిలోలు పడ్డాక పైసలు బిల్లు పెరగకపోతే ఏం చేస్తుంది, మంచిగానే పడ్డాయి. ఇప్పుడు మళ్ళీ నిన్న కేక వచ్చినాయి. మళ్ళీ డబ్బా నిన్న పడ్డది, ఎన్నో లగంచుతుంది గుంజుతుంది, నాకైతే తెలుస్తుంది. దాని సంచి చల్లకుండా ఈ సంచల కరువు బాగుంటుంది. ఒకటైతే గుంజుతుంది మళ్ళా. ఇది అక్కడ దాకా ఇలానే ఉండాలి కానీ కోరుకుంటాను ఇలానే శిఖరం. ఏమో వచ్చింది చింతాంది. బా దా దా రావే రావే వస్తుంది. ఎస్ ఒకటి మాత్రం దంచింది. అరే ఇది దడుతుంది నాకు, ఇది కడిగేసాను, కడియాలి. ఇట్లా దడితే పరిశ్రమ అవుతుంది. ఇప్పుడు ఈసారి మాత్రం గాడుపులలో కూడా నేను కెమెరా లోపలి పట్టుకుపోతుంది. యాక్షన్ కెమెరా వచ్చిందంటే కంపల్సరీ ఉంటుంది. ఆ గాడుపు వచ్చినప్పుడు మీరు చూస్తే మీకే భయం అవుతుంది. ఎందుకంటే లావటి ఆ స్టాండ్ ఇట్లా ఎగురుతుంది, ఇట్లా ఎగురుతుంది. అయితే ఇది ఆగది, ఇది తీసి అలా నీళ్ళలో అట్టిన పడుతుంది. కాబట్టి యాక్షన్ కెమెరా అయితే మనకు బందోబస్తు ఉంటుంది. దానికి ఒక తాడు కట్టిన అనుకో, నీళ్ళలో పడ్డా కానీ అది వాటర్ ప్రూఫ్ కాబట్టి ఏం కాదు. తెప్ప గట్టి దానికి కెమెరా కట్టిన అనుకో, మన ఊసిపోయి పడ్డా ఏం కాదు. కానీ అలా షికారు చేయాలని అనుకుంటాను. నా గాలిలో కూడా దాన్ని వర్షం కొట్టేటప్పుడు కూడా మస్తు చేపలు పడతాయి. అప్పుడప్పుడు మేము ఇది పెట్టలేము అన్నట్టు. అదే యాక్షన్ కెమెరా అయితే దానికి వాటర్ ప్రూఫ్ కాబట్టి దానికి ఏం కాదు. అందుకొరకే అది తెచ్చినాక మనం డైలీ అది గాడుపులు రాని, అది వర్షాలు రాని మనం వీడియో పెట్టాలని తలుచుకున్నా నేను. అంతే, అది అంతే పెట్టుడే. ఇది ఎన్నో వచ్చింది అంత ఇదేం పడినంత గరకున్నది కానీ గంతే. కానీ గరక చూడు ఇట్లా జీరో వల్ల అయితే ఎట్లుంటాయి, పొట్టు పొట్టు పొరక పొడి కావు ఇవి. ఇట్లా ఇట్లా ఇగ్గుతా అంటే అయ్యో ఇక్కడ దాకా అయితే నెంబర్ 1గా పడ్డాయి చేపలు. నాకు మజా అనిపించింది. ఎటు మరి పడ్డది, ఈడొకటి పడ్డది, ఈడొకటి కూడా పడ్డది. దా ఈ దడ సండ్ర దాడ వస్తుంది. సండ్ర అంటే 2 వలలు అయితే నెంబర్ 1 పడ్డాయి. కనపడుతుంది అసలు, ఇక్కడనే ఉన్నది. అందుకనే కొంచెం ఇటు తిప్పి గిట్ట కనబడుతుంది వస్తున్నా, కనబడుతుంది. ఓకే కనబడుతుంది. అదే దడ మనకు సగం వలలు అయినాయి. సగం వలలు అంటే నేను 4 వలలు ఒక ముళ్ళు ఎత్తాను అనమాట. 4 వలలు ఒక సంచి బత్త రింటుంది ఆల్రౌండ్. యూరియా బత్త రింటుంది. 6 వలలు బాగా టైట్ అవుతుంది, 4 వలలు అల్కగా వెళ్తాయి అన్నట్టు. ఎందుకంటే చెత్త గిట్ల తట్టినప్పుడు కొంచెం అల్కగా ఉండాలి, మూతి కట్టు మంచిగా వస్తుంది. 4 వలలు అడిగే బత్త, నేను 4 వలలు ముళ్ళే పెడతా, 6 వలలు పెట్టా. వీడి వరకు అయితే 2 వలలు అయినాయి, ఇంకా 2 వలలు బయట ఉన్నాయి. అది ఇలా పడ్డదనుకో వీడికే దాదాపుగా మనం వేసినాం. దాదాపుగా ఎంత అంటే 8 కిలోలు అవుతాయి. 8 కిలోలు అవ్వాలి ఈ లంగా అయితే. ఇంకొక 8 కిలోల పడ్డాయి అనుకో నక్క దొక్కినట్టే. 10 కిలోలు దాటాల మొదలైతే మనకు అవన్నీ పడకుండా మంచిది. కానీ 10 కిలోలు దాటినామంటే బేసిక్గా ఉంటుంది. దడకాడికి సగం వలలు అయిపోయినాయి. సగం వలలు ఇక్కడికి ఈ నుండి అటెల్లో. ఇటు ఎట్లున్నావు తెలియదు, ఇటు కొంచెం లోతు ఉంటుంది, అటుకన్నా లోతు కొద్దిగా మామూలుగా ఉంటుంది. ఇటు కూడా పడ్డాయా లేదా తెలవాలి మనకు. ఇక్కడ పడ్డది గట్టిగా చుట్టుకొని పడ్డది. ఇక మొత్తం గట్టిగా చుట్టుకొని ఇది ఎట్లా అంటే
విపరీతంగా గడ్డి అయితే ఘోరంగా చుట్టుకునేది ఇది. చెత్త చూడు ఇది లోపట ఉన్న దానిలో పోయి చుట్టుకొని దీనికి చుట్టుకున్నది అనమాట. దీనికి చుట్టుకొని ఇది పడ్డది. గాలి పెడతాను, గాలి పెడతాయి, గాలి 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 పెడతా అంటే అటు అటే గుంజుకపోతాను మళ్ళీ. ఇగో కాళ్ళ చుట్టుకున్నది వాళ్ళ. కాళ్ళ గాడి వచ్చినప్పుడు గిట్ట చుట్టుకుంటే మనకు పరిశాన్. ఈ వారికి గిట్ట చుట్టుకొని మొన్న పాపం ఇటు సైడ్ అయినా ఆయన చనిపోయాడు డైరెక్ట్ అలా పడి. గాలి పెట్టినప్పుడు ప్రమాదం ఉంటుంది అన్నట్టు. గాలి పెట్టినప్పుడు మనం ఖచ్చితంగా తాడు కట్టుకోవాలి. ఇది మాత్రం మన వాహనం కొత్తది, తెప్పే మాత్రం కొత్త తెప్పి, ఇది కొత్త తెప్పి. ఇది ఒకటి పడుతుంది గింత కింద పడుతుంది, కింద పడుతుంది అంటే మనకి ఇట్లా పడుతుంది జబ్బలు పడుతుంది. బాగా కింద పడుతుంది అన్నట్టు ఇది. అమ్మ మొత్తం అడుగున పడ్డది పోయి బాగా ఇచ్చింది, జారింది. ఇప్పుడు నేనే ఇట్లా చేతి కిందికైనా వరకు అది సర్రం జారింది అనమాట. ఓకే, ఇది అల్కగా వచ్చింది సైజు కాబట్టి, అల్కగా అంటే అల్కగా వచ్చేసింది. గాలి మొత్తాన్ని గాడి పెడతాను, చిన్నగా ఫైరగాలి వస్తుంది కాబట్టి ఆ ఫైరగాలికి అటు మొక్కలు గుంజుకోపోతాను మళ్ళీ. ఇదిగో దీన్ని కోసేయాలి, ఎక్కువ వస్తా చల్లకుండా ఎక్కువ వస్తా. దగ్గర పడ్డది, రాయి 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 కింద పడ్డది. ఇంత అడుగున పడ్డాక మనం ఏం కనబడుతుంది. ఇప్పుడు మెల్ల చేసుకుంటూ ఓడవుతుంది. సరేదా, బాగా అడుగున పడ్డాయి అన్నట్టు. పోటీ కానీ కొట్టింది మట్ట తాకుతా అంటే కొద్దిగా అయితే నాకు అవి దీనికి భయపడు. ఎందుకంటే అది ఇట్లనే వరకు ఏదన్నా ఒక ముళ్ళొచ్చి మనకు వస్తుంది కాబట్టి. ఇది మొత్తం సీసం కడ పడ్డది, ఇక పచ్చదారం ఉన్నదా, పచ్చదారం కడ పడ్డది. వాడి అని ఇట్లా ఇటు కొంచెం లోతున్నది కాబట్టి ఇట్లా లేవట వరకు జబ్బలు జరగలేతానే, జబ్బలు వస్తాయి ఇట్లా 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 చూసుకోవాలి కదా. కింద అవి ఏం చేస్తానే కింద పడ్డాయి. ఇది ఒకటి మీద పడ్డాయి కానీ మొత్తం చుట్టుకున్నది చూడు, ఎట్లా చుట్టుకున్నా మొత్తం మన రవ్వు ఖచ్చితంగా ఇట్లా చుట్టుకుంటుంది. సేమ్ రవ్వు టైప్లో చుట్టుకున్నది ఇది. ఇట్లా తాడు ఏంటంటే రవ్వు పడితే చుట్టుకుంటుంది. ఇక కొన్ని ఇప్పుడు మన రవ్వు షేప్ పడ్డదంటే ఇలానే చుట్టుకుంటుంది. గిర్ర 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 తిరిగినట్టు అది మొత్తం పచ్చదారంగా పడే లేచి వచ్చింది అది. చేపలు అయితే ఈ రోజు అయితే మంచిగా పడతాయి ఫ్రెండ్స్ మనకు మొత్తం, కానీ బూరకలా పడతాయి. వేరే షాప్ అయితే లేదు, వేరే షాప్ వల్లే మొత్తం దానికి వల్లే. ఇది చిక్కు తీసుకోవాలంటే నీళ్ళలో తీసుకుంటే బెస్ట్ వస్తుంది. ఇంటికి పోయినాక తీసుకుంటే చక్కగా రాదు. ఎందుకంటే మనం అలా పుచ్చుకొని అందులోనే సంచి వేసి చూస్తాం కాబట్టి అంత సిక్ సిక్ అవుతుంది, ఆరుతుంది కాబట్టి చక్కగా రాదు. ఇక ఇది తాడు విన్నా కానీ మేము ఇంట్లో ఇస్తాం. ఏదో ఇక బ్రహ్మాండంగా గాలి గాడుపులు వస్తే తీయరాకపోతేనే ఇంటికి, కానీ ఇళ్ళల్లో నేను ఎక్కువ శాతం నీళ్ళనే తీసిపోతాను. తాడు ఏది మనకు గాలి వేసినప్పుడు తాళ్ళు అదో గోస, అది ఘోరమైన గోస ఉంటుంది అన్నట్టు. అప్పుడు ఇంటికాడనే అది గాడుపులు బాగా వచ్చినప్పుడు ఇంటికాడ ఇస్తాం. ఎక్కువ శాతం అయితే చెర్ర ఇస్తాను, నీళ్ళలో ఇస్తే గుంజిన కొద్ది ఉప్పుతా ఉంటుంది నీళ్ళలోనే. ఇప్పుడు కాదు, అప్పటికి ఎండాకాలంలో అత్తయ్య చూసినావా గాడుపులు వాయిట్ పొరుపు. ఇటువంటి చేపలు అయితే ఇలా అనుకున్నట్టు పడుతున్నాయి. నిన్న 400 వచ్చినాయని ఇలా దయ చూపిస్తాను నాకు. అబ్బా పట్టది. 10 కిలోలు అయితే దాటినాము, 10 కిలో చిల్లర అవుతాయి, మాటలుగా కాదు. 10 కిలోలు దాటినాము మనం అయితే. ఇక్కడ పడ్డది కింద. ఇగో మనం ఆడ కడకుండా ఇట్లా చూసుకుంటూ పోతాం కదా ఫ్రెండ్స్. దీన్ని ఇట్లా కింద చూడాలి, కింద చూస్తేనే మనకు షాప్ కిందికి కనబడుతుంది. లేకపోతే ఇచ్చి పెట్టుకుంటూ పోడే. ఆడికి ఇట్లా మనం చూసుకుంటూ పోయినాం కదా, ఎన్నో ఒకటి ఖచ్చితంగా పోతుంది. చూసుకుంటూ పోతే రవ్వ అయితే ఏం పోదు, కానీ ఇవి పోతాయి. ఎందుకంటే కింద అడుగున పడ్డాయి అనుకో, ఇక మెసలై కొన్ని కొంచెం గుంజినట్టు అయితే ఓకే పర్వాలేదు, గుంజినట్టు అయిందనుకో పర్వాలేదు అన్నట్టు. ఇంకోటి దగ్గర, అబ్బా ఏం దగ్గర పడ్డది ఫ్రెండ్స్, ఖతర్నాక్ పడ్డది.
ఇది పక్క పొంటి మాత్రం నిజంగా చెప్తానా నేను, ఎవరి దగ్గర 4 కిలోలకి ఎక్కువ లేవు. మరి నాకే పడ్డాయి నిన్న అయితే తక్కువ పడ్డాయని పడ్డాయా, లేకపోతే నాకు రేవున పడ్డాయా లేదో తెలియదు కానీ తారుని తీసిన కొద్దీ పక్క పంటలు ఇదేంది మధ్యలో ఉన్నాడు పడ్డాయి అంటాను. నిజంగా అబద్ధం కాదు. అటు కడక ఇటు కడక ఇద్దరున్నారు, ఇటు కడకు 4, 5 ఉన్నారు. అందరూ వెనకకి చూడు కనబడతారు. ఇలా కొంచెం బుషి బుషి ఉన్నది అన్నట్టు, ఎందుకంటే చలి కదా, బుషి అన్నది కురుస్తుంది కాబట్టి కనబడతారు. వాళ్ళైతే మాత్రం గిలగిల చూస్తారు. దగ్గర దగ్గర తిత్తాను ఏంది చేపలు, మాకేమీ పడలేదని తిత్తా ఉండ్రు. ఓహో 10 కిలోలకి ఎక్కువ అవుతాయి ఫ్రెండ్స్. 10 కిలోల పైన దాటినాం, మన టార్గెట్ అయితే దాటినాం. సెల్ ఇట్లా అదే రాయరా కాక్షిత్ర వాడు పోయి చూసినావా, నేను ఇక్కడ ఇచ్చిపెట్టిపోయినా, నేను కింద కింద లేవటపోతే చూసినావా, దానికి కూడా పోతే ఇక్కడ కర్రెకాయకి పడ్డదా, కర్రెకాయకి రవ్వ అనుకున్నాను. దాన్ని చూసి అది మీద నిలువ వస్తుంది దాన్ని ఆగానే. ఇది నేను చూసినావా, నేను ఇచ్చిపెట్టినా అంటే ఇట్లా పోతే అన్నాడు. ఇది మెసల్లే వెనక సిరి దాన్ని లేవటప్పుడు ఇది గుంజుతుంది అన్నమాట. దీనికి మాత్రం గన్నే అవసరం ఉంటుంది. గన్ వస్తుందా, అబ్బో గన్ అవసరమే. అంత దూరం కన్నది, బాగా దూరం ఉన్నాయి ఫ్రెండ్స్. అది అక్కడ పెట్టుకున్నా, అసలు ఇక్కడ చేతికి దగ్గర పెట్టుకోవాలి, జరా దూరం వచ్చింది. ఓకే ఇది గన్ అవసరం, ఎందుకంటే కొంచెం సైజు కాబట్టి ఇది రాదు, కొంచెం టైట్ సైజ్. ఇది బరబ్బరి సైజ్ అయితే చట్టం వచ్చేచ్చు, కానీ ఇది కాదు. ఇట్లా ఓకే. ఓకే కాకి చిత్రపడే కర్రెకాకి ఇది పడ్డది. రవ్వ అనుకున్నా, దీన్ని చూసి మాత్రం నిజంగా చెప్తాను నేను, అబ్బా రవ్వే పడ్డది అనుకున్నాను. ఇది రవ్వు కాదు, ఇది కాదు, దీని పొడి కర్రెకాకి. ఇది ఇక ఇప్పుడు రవ్వులు పడతలేవు కాబట్టి వీటి కొరకు వెయిటింగ్ చేస్తారు. రవ్వుల రేటు తీసుకుంటాడు, మా దగ్గర రవ్వుల రేటు ఇస్తలేడు, మాకు తక్కువనే ఇస్తారు. మేము బయట అమ్ముకుంటే మాకు ఇస్తారు, 100 రూపాయలు మా ఇస్తారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బేరగాళ్ళకి వచ్చేటప్పుడు బురకలలో వేసిపోతాను. ఒకటి ఏం చేసుకోవాలి, నేను ఒకటి వేరే జోకి ఇస్తాను, వేరే జోకియే కాబట్టి బురకలలో వేసే వరకు గవే 50 రూపాయలు కట్టిస్తాను. ఇక బయట మేము తప్పని వాళ్ళని అడిగితే ఇస్తే 100 ఇస్తారు పాపం. బయట అడిగితే 100 రూపాయలకి ఇలా అంటే 100 రూపాయలు వాళ్ళే తీసి ఇస్తారు కదా. అట్లా 30 కిలో ఉంటుంది, మెల్ల కిలో దగ్గర ఉంటుంది. 30 కిలో కొంచెం తక్కువ అనిపిస్తుంది నాకైతే. ఇదైతే పట్టదు. దీని బలం బాగుంటుంది జరా. ఇది 2 కిలోలు తీయాలంటే ఆడుకుంటుంది ఆట. ఆగవే తట్టింది. ఈ పత్తు ఏడ పడతాయి అంటే మన బండలలో పడతాయి ఫ్రెండ్స్. బండలు ఉంటాయి చూడు, ఆ బండలల్లో బాగా పడతాయి అన్నమాట. చెట్ల పొంటి, బండల పొంటి, ఇట్లా బయలుకు అయితే ఎక్కువ పడాయి. కింద బండలు ఉంటే మొట్లు ఉంటే మొట్ల పొంటి, అది అక్కడ ఖచ్చితంగా పడుతుంది అది. ఓకే ఫ్రెండ్స్, ఒక కట్ట అయితే అయిపోయింది. ఒక కట్టుకు దాదాపుగా అయితే 15 కిలోల దాకా అయితే పడ్డాయి. 15 కిలోలకి ఎక్కువనైతే కానీ తక్కువ అయితే కావు. 15 కిలో అవుతాయి. ఇప్పుడు ఆ వల్ల కాడికి అయితే పోదాం. ఒక కట్టు చేసింది, ఒక కట్ట అది ఎత్తాలి. ఫస్ట్ దాన్ని ఎత్తి గడవాడదాం, మళ్ళీ అప్పుడు 3 అవుట్ అవుతుంది. కొంచెం ఎండ వెళ్తుంది కాబట్టి మంచిగా పడతాయి కాబట్టి దాన్ని ఫస్ట్ ఎత్తి సరిపెట్టుకుంటూ అవి ఎత్తాలి. అవి ఇంకోటి కట్టు చేసుకొని గడ్డకి ఎక్కినాక వరకు చివరి వరకు ఏ పట్టు ఉంటే చూద్దాం. వరలు అయితే ఎంత కర్రీగా ఉన్నాయి చూడండి, మీరు చూడు ఎట్లయినవి తెల్లగా అయితే లేవు. తెల్లగా వీటిని వాషింగ్ మిషన్లో పెట్టానని తెచ్చిన నేను. వాషింగ్ మిషన్ తెస్తే మొత్తం వల్లని చుట్టుకొని అది ఇటు తిరిగేది అంతా బెండ్ అయిపోతుంది కావచ్చు. వాషింగ్ మిషన్ నేను ఎలా కాదు, మనం ఎలా చేద్దాం అంటే ఓకే. ఇప్పుడు మన డబ్బేది మరి ఈ సర్పు ఎందుకు తెచ్చిందంటే దీన్ని సర్పుతోని దీన్ని వినడానికే. ఫస్ట్ ఇక చూడు ఎంత కర్రీ అని, మీరు చూడు ఇది తెల్లగా అయితే లేవు. నేను
ట్రై చేస్తాను రోజు ఒక 2 రోజులకు ఒకసారి ఎత్తనే మనకు ఇవి తెల్లబడాలి కదా, పడతలేవు. ఇక ఎట్లా చేస్తానంటే ఇప్పుడు దీన్ని ఏం చెప్తా అంటే ఇప్పుడు ఈ సరుపు ఏం చేస్తారంటే దీనిపైన సరుపు పోతా అన్నమాట. ఎస్, అయ్యో మీద పడదంతా ప్యాకెట్ ఎత్తే అయిపో, కానీ ప్యాకెట్ అదికి రాలేదు కాబట్టి సరుపు దీనిని పోతా. దీంతో పోతాం, దాంతో దీంతో కడప. ఓకే సరిపోద్ది. చెట్టు నొక్కత దీన్ని అంతటా కలిసేటట్టు ఇలా చేసుకోవాలి. ఓకేనా, నొరిగి వెళ్ళింది కదా. దీన్ని ఏం చేయాలంటే ఇప్పుడే విండుడు కాదు, యాస్ వాషింగ్ మిషన్లో పెట్టాలి. ఇదే నా వాషింగ్ మిషన్. ఇది మనకు కొద్దిగా దాకా ఇలా గుంటుంది, అవసరం ఉంటుంది రేపే ఇవాళ సాయంత్రం. ఇక తెల్లనాగా కొరికిసి పెడుతుంది అంత మొత్తం సరుపు. ఇక కొరుకుతుంది కాబట్టి ఇయ్యంగా చూడు నా క్యూలు కనబడాలి వాళ్ళు. ఇక ముద్ద అయితే అయింది కదా, ఈ గడ్డి గరకపోవడం కూడా మళ్ళీ ఇంత పోసుకోవాలి. ఇంత ముద్ద అయింది. మూత పెట్టకపోతే పోతుందని భయం, అందుకే మూత పెడతాను. ఇది తీస్తుంది, ఎట్లా దీనికే కదా, అట్లా ఎత్తే పోతుంది కదా. ఓకే, కొద్దిగా మసాలా ఇట్లా వెనకగానే అన్నం నీళ్ళ చుక్కలు పడితే అంత నీళ్ళు అవుతుంది. ఇది పెట్టినాం అనుకో బెస్ట్. ఇక దీన్ని ఇట్లా కలపాలి. ఇట్లా దీనికి మొత్తం ఇట్లా కలిపితే నురుగు వెళ్ళిందా, ఇక నురుగు ఇదంతా ఉరుకుతుంది అన్నమాట. కానీ ఏయంగా కొంచెం కష్టం అవుతుంది, మెల్లగా వేసుకోవాలి. ఇక దానిలో వస్తే దీనికి ఉన్న అంత దీనికి కుమ్ముకుంటుంది. ఇట్లా వేస్తే కుమ్ముకుంటుంది అన్నమాట ఇట్లా. ఓకే ఫ్రెండ్స్, చివరి దాకా మనం వలలు చేసినాం కదా. ఒక వల ఎత్తిన అవి చేపలు అయితే మాత్రం మొత్తానికి అయితే ఇలా అయితే మంచిగా పడ్డాయి, సూపర్ పడ్డాయి. దాదాపుగానైతే 20 కిలోలు అయితే అవుతాయి. మంచిగా పడ్డాయి. ఇలా పడాయి అనుకున్నా, ప్రస్తుతానికి అయితే ఇలా చేపలు పడాయి, తక్కువనే పడతాయి. నిన్ననే 8 కిలో పడ్డాయి, ఇలా ఇంకా తక్కువనే అయితే అనుకున్నా. కానీ వలలు ఎత్తేస్తే మాత్రం సూపర్ పడ్డాయి. ఈ రోజు మాత్రం 20 కిలోలకు పైన అయితే, తక్కువ అయితే కావు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిరు కదా, ఒక లైక్ చేసుకోండి. రేపటి వీడియోలో మళ్ళీ వచ్చేస్తా. ఓకే ఫ్రెండ్స్, బాయ్.